హాయ్ ఫ్రెండ్స్, అందరూ తీరారా? హ్యాపీ సండే ఫ్రెండ్స్. సండే స్పెషల్గా ఏమేమో అనుకుంటుంటాం. మేమైతే పప్పుచారు. ఇందులో నేనైతే టమాటా, వంకాయ, దొండకాయ, ఆలుగడ్డ, ఏమంటారు దోసకాయ, ఆనకాయ, ములక్కాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. నైట్ పప్పు వండాం. ఏం చేయాలో అది తెలియలే, ఏ వేస్ట్ చేయడం ఎందుకనేసి ఈ పప్పుచారు ఏదైనా చేశాను. సండే స్పెషల్గా మేమైతే పప్పుచారు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి మీరైతే ఏమేమి కర్రీస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పప్పుచారు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? గొడ్డలితో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించదు. నేను చెప్పింది నిజమా అబద్ధమా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే లైవ్ పెట్టాలనుకుంటున్నాను. లైవ్లోకి వచ్చేస్తారా రారా చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇంకా ఏమేమి చేస్తున్నారో కామెంట్ బాక్స్లో, ఎవరెవరిది ఏం కర్రీస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సండే నా పూజ కంప్లీట్ అయిపోయింది. బాగా గోలాక ఇలా చింతపులుసు పోస్తే చింతపులుసు మంచి దాకా పప్పు వేసి మళ్ళీ దీన్ని పోపు పెడతా ఫ్రెండ్స్ నేనైతే. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక మా పిల్లలు అయితే ఎట్లా ఎగురుతుంటారో చూపిస్తారా అండి. ఇది చూడండి. చింతల్లి నవ్వు ఆయన చింతలు ఇట్లా చింతల్లి చింతల్లి ఇది చూడు చిన్న ఆయనకైతే పప్పుచారు అంటే పిచ్చి ఫ్రెండ్స్. ఆయన కోసమే ప్రత్యేకంగా చేయడం. ఇక మునక్కాయ ముక్కలు అయితే ఓ మటన్ ఏమంటారు మనం మూనుగు ముక్కలకి ఫీల్ అవుతాడు ఆయన. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో, ఎవరెవరి ఏం కర్రీస్ ఫ్రెండ్స్. ఓకేనా? 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 ఓకే.